మీరు ఓవర్ థింకర్ అయితే ఈ వీడియో ఖచ్చితంగా మీకే. ఒక కాల్ చేయడానికి 10 సార్లు ఆలోచిస్తున్నారా? ఒక మెసేజ్ చేయడానికి 20 సార్లు డిలీట్ చేస్తున్నారా? ఏదైనా చెప్పాలి అన్నా చెయ్యాలి అన్నా వాటి ఆలోచనలోనే ఎక్కువ గడిపేస్తున్నారా? దెన్ డోంట్ వేస్ట్ యువర్ టైం. ఓవర్ థింకింగ్ గురించి 3 నిజాలు చెప్తా, గుర్తుపెట్టుకోండి. 1, అసలు లేని ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తూ ఎనర్జీ వేస్ట్ చేసుకుంటారు. 2, ఆలోచించిందే మళ్ళీ ఆలోచించి వీళ్ళేమనుకుంటారు వాళ్ళేమనుకుంటారు అంటూ అన్నిటి మీద డౌట్స్ పెట్టేసుకుంటారు. 3, ఫలానా పని చేసేదానికన్నా వాటి ఆలోచనల్లోనే ఎక్కువ గడిపేస్తారు. రీథింకింగ్ అన్న లూప్లో ఉండిపోతారు. గుర్తుపెట్టుకోండి, ఓవర్ థింకింగ్ ఈస్ అన్ ఇల్యూషన్, ఒక భ్రమ. ఇట్స్ జస్ట్ ల్యాక్ ఆఫ్ క్లారిటీ, అంతే. క్లారిటీ లేకపోవడం వల్ల ఇలా ఓవర్ థింకింగ్ అన్న లూప్లో ఉండిపోతారు. అసలు చేస్తేనే కదా ఏదైనా తెలిసేది, దాని మీద క్లారిటీ వచ్చేది. ఒకసారి కాల్ చేస్తేనే ఎలా మాట్లాడాలో తెలుస్తుంది. ఒకసారి మెసేజ్ చేస్తేనే కాన్వర్సేషన్ ఎలా బిల్డ్ చేయాలో తెలుస్తుంది. ఒక పనిని మొదలు పెడితేనే దాని మీద మనకు క్లారిటీ వస్తుంది. క్లారిటీ మన మైండ్లో ఉండదు, మనం ఆ పనిని చేసే కొద్దీ దాని మీద మనకు క్లారిటీ వస్తుంది. థింక్ లెస్, డూ మోర్, డోంట్ వేస్ట్ యువర్ టైం. ఆల్ ది బెస్ట్.